ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాం, సరే యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అయితే నేను ముందు స్టార్ట్ అయితే చేస్తాననమాట. చేసిన తర్వాత మా ఆయనైతే అడిగాను ఇలా స్టార్ట్ చేశాను అని చెప్పేసి. అయినా సరే ఆయన ఏమీ అనలేదు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావాలి. యూట్యూబ్ చేయడం అని మొహం అది ఇది అని చెప్పేసి ఎవ్వరూ నా ఫ్యామిలీలో అయితే నాకు ఇప్పటివరకు మాట్లాడలేదు. సో మా ఆయనకైతే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బాసా. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అయితే ఒక టైంలో నేను మా పాపను చూసుకొని ఈ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇవన్నీ నాకు అసలు గజిబిజిగా అనిపించి ఆపేసాను అనమాట. అయితే ఆ టైంలో నువ్వు గివప్ ఇస్తే ఇంకెందుకు స్టార్ట్ చేసావు అని చెప్పేసి అయితే తిట్టేసి మా మమ్మీ మళ్ళీ స్టార్ట్ చేసేలాగే చేసిందనమాట. మా మమ్మీకి కూడా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఇదంతటికి కారణం మా తమ్ముడు వెనకాల ఉండి మొత్తం నడిపిస్తాడనమాట. అంటే ఎడిటింగ్ అంతా వాడే చూసుకుంటాడు. వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతే కష్టపడతానని చెప్పేసి నాకు ఎడిటింగ్ కూడా మొత్తం దగ్గరుండి నేర్పించాడు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మా డాడీ కూడా చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోమని పంపించడం అన్నీ చేస్తారనమాట. అంటే వాళ్ళ పిల్లలం కదా, అలా ఉంటుంది పేరెంట్స్ లవ్ అనేది. సో ఎవరైనా కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ప్రతిరోజు వీడియో పెట్టడానికి మీరు ట్రై చేయండి. అప్పుడు ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మనం ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టకపోతే మాత్రం రిజల్ట్ అయితే ఉండదు అని నాకైతే అర్థమైంది. సో నా ఛానల్ 1K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయింది. అలాగే 2K సబ్స్క్రైబర్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.